Hi Andy, welcome to DVR Academy. It is part 5 video in motion a plane. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే కనుక ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మనం చేసిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. అలాగే మనం చేసే ప్రతి వీడియో కూడా అండి బోత్ స్టేట్స్ ఏపీ అండ్ తెలంగాణ రెండు స్టేట్స్లో ఉన్నటువంటి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఐపీని కవర్ చేసుకుని చేయడం జరుగుతుంది. ఆడ మిస్ అవ్వకుండా చూడండి. ప్లీజ్ అండి షేర్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం మోషన్ ఏ ప్లేన్లో పార్ట్ 5 వీడియో చేస్తున్నామండి. పార్ట్ 4 వీడియోలో వెక్టార్ సబ్ టాపిక్స్లో పారాలాగ్రామ్ లా ఆఫ్ వెక్టార్ చెప్పాం. అలాగే ఈరోజు పార్ట్ 5లో టైప్స్ ఆఫ్ వెక్టార్ చెప్పబోతున్నామండి. పార్ట్ 5. సో ఇక్కడ మనం పార్ట్ 5లో టైప్స్ ఆఫ్ వెక్టార్ అన్నామండి. అలాగే ఇక్కడ మనకు 4 మార్క్స్కి చాలా చిన్న క్వశ్చన్ అమ్మ. ఇఫ్ a bar plus b bar, if magnitude of a bar plus b bar is equal to magnitude of a bar minus b bar, then what is the angle between a bar and b bar? ఇది క్వశ్చన్. If magnitude of a bar plus b bar is equal to magnitude of a bar minus b bar, the angle between a bar and b bar. ఇది క్వశ్చన్. సో ఆన్సర్ చూసినట్లయితే అమ్మ, given that magnitude of a bar is equal to magnitude of a bar minus b bar. అంటే మనకి magnitude of a bar plus b bar అంటే అండి a square plus b square plus 2ab cos theta square root, and in the same way a square plus b square minus 2ab cos theta square root. So squaring on both sides, a square plus b square plus 2ab cos theta is equal to a square plus b square minus 2ab cos theta. Here a square, b square, both sides cancel. Now we write the remaining one. 2ab cos theta is equal to minus 2ab cos theta. So 2ab cos theta plus 2ab cos theta is equal to
0 మొత్తం ఇటు వచ్చేసిందండి. 4ab cos theta is equal to 0. Cos theta is equal to 0. సో కాసుల్లో అండి 0 అంటే cos 90 degrees. So both sides cos cancel. Finally, theta is equal to 90 degrees. The angle between A and B is 90 degrees. The angle between A bar and B bar is 90 degrees. ఇది 4 మార్క్స్ క్వశ్చన్. సో magnitude of A bar B bar is equal to magnitude of A bar minus B bar ఇచ్చారండి. యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్ మనకి 90 degrees వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. డిఫైన్ యూనిట్ వెక్టార్ నల్ వెక్టార్ అండ్ పొజిషన్ వెక్టార్. ఇది క్వశ్చన్ అమ్మా. సో నల్ వెక్టార్, యూనిట్ వెక్టార్, పొజిషన్ వెక్టార్ డిఫైన్ చేయాలండి. సో ఫస్ట్ వన్ యూనిట్ వెక్టార్. జస్ట్ 3 డిఫైన్ చేస్తే సరిపోతుందమ్మా. 4 మార్క్స్ క్వశ్చన్. ఏ వెక్టార్ whose magnitude a vector of magnitude is equal to unit 1 unit అని రాద్దాం. is equal to 1 unit comma the vector is called unit vector. The vector is called unit vector. And the second one, null vector whose vector of magnitude is equal to 0. The vector is called null vector. The vector is called null vector. Finally, the third one is position vector. The third one is position vector.
the position vector of a point P is the vector form. The origin of the coordinate system to be position of point comma, it is defined as denoted as OP bar is equal to small r is equal to xi bar plus yj bar plus zk bar. సో పొజిషన్ వెక్టార్ డయాగ్రామ్ లో చూపిద్దామండి. పొజిషన్ వెక్టార్ ఆరిజిన్ x y z. సో ఆరిజిన్ నుంచి స్మాల్ r అనే డిస్టెన్స్ లో p అనే పాయింట్ ఉంటుందమ్మా. ఈ పాయింట్ దగ్గర కోఆర్డినేట్స్ xyz ఉంటాయి. అక్కడే మనకి వెక్టార్ ఫామ్ అవుతుంది. సో దీనికి మ్యాగ్నిట్యూడ్ కట్టినట్లయితే magnitude of r bar is equal to square root of x square plus y square plus z square. మనకి యూనిట్ వెక్టార్ నల్ వెక్టార్ డిఫైన్ చేసినందుకు వన్ మార్క్ అండి. పొజిషన్ వెక్టార్ డిఫైన్ చేసినందుకు 1 మార్కు. డయాగ్రామ్ తో ఇండికేట్ చేసి ఈక్వేషన్ రాసినందుకు 1 మార్క్. టోటల్ 4 మార్క్స్. డిఫైన్ యూనిట్ వెక్టార్ నల్ వెక్టార్ పొజిషన్ వెక్టార్. ఇది 4 మార్క్స్ చాలా సార్లు వచ్చిందమ్మా. ఇది మోషన్ ప్లేన్ లో పార్ట్ 5 వీడియో. దీంతో మోషన్ ప్లేన్ లో 4 మార్క్స్ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి. ప్రీవియస్ వీడియోస్ ఏమైనా చూడనట్లయితే కనుక ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ share and subscribe.